మై ఇండియా మై ఓట్ నినాదంతో ముందుకెళ్తున్నామని ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సమావేశం నిర్వహించి జిల్లా అధికారులు కలెక్టరేట్ కార్యాలయం సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పట్టణంలోని ప్రధాన కూడలి వరకు ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. చాలా మంచిగా మాట్లాడారు. వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్. ఇంత టాలెంట్ ఉంది అసలు మన జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లో తెలిసింది. టీచర్ గారు కూడా బాగా మాట్లాడారు. సో చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యారు కనిపిస్తుంది. సో వాళ్ళ ఎఫర్ట్స్ని అభినందన తెలియజేస్తున్నాను. ఈ ఓటర్ దినోత్సవం ప్రతి 25th జనవరి సెలబ్రేట్ చేస్తున్నాము. ఒక గుర్తుగా దట్ మన ఓట్ ఎంత విలువైనది. ఈ ఇయర్ మై ఇండియా మై ఓట్ నినాదంతో ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. మనకి ఎలక్షన్ పీరియడ్ కాకపోయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా రెగ్యులర్గా జిల్లా స్థాయిలో కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో చాలా వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఓట్ సంబంధించి ఎలక్షన్ సంబంధించి ప్రతి 5 years తర్వాత వర్క్ జరుగుతుంది అలా అయితే కాదు. ఎవ్రీ ఇయర్ మనం దీని మీద పని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దేని గురించి? ఓటర్ లిస్ట్ గురించి. మన డెమోక్రసీ స్ట్రెంథన్ అవ్వాలంటే బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్. మన డెమోక్రసీ సరిగా వర్క్ చేయాలంటే ఓట్ అందరూ వేసుకోవాలి, అందరూ వేయాలి ఓట్ కంపల్సరీ. కానీ ఆ ఓటు వేయాలి అంటే వాళ్ళు ఓటర్ లిస్ట్లో ముందు ఉండాలి. ఆ ఓటర్ లిస్ట్లో చేర్చుకోవడానికి అందరినీ ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. మన యూత్ ఓటర్స్ వాళ్ళని అపీల్ చేస్తున్నారు. 17 to 18 years వాళ్ళు 17 years దాటగానే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. అసలు ఆన్లైన్ ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఫోటో ఈ 3 ఇస్తే చాలు, ఎన్రోల్మెంట్కి అప్లికేషన్ అయిపోతుంది. సో వాళ్ళ ఇంటిలో కూర్చొనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెకండ్లీ మన బిఎల్ఓస్ ఉంటారు, పోలింగ్ స్టేషన్కి బిఎల్ఓస్ ఉంటారు. వాళ్ళ నుంచి Form 6 తీసుకొని దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి అక్రాస్ ద స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి అపీల్ చేస్తున్నాను యూత్ ఓటర్స్కి, టీచర్స్కి, స్కూల్స్కి, కాలేజెస్కి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. ఒక డ్రైవ్గా తీసుకొని, మెగా డ్రైవ్గా తీసుకొని అందరినీ ఓటర్గా చేర్చుకోవాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.